నాతో కాదు అన్నట్టు. అంతేనా? ప్రభా నా వల్ల కాంది నువ్వు చేసావు అని చెప్పడం అన్నట్టు. అంటే ఈ మధ్యాహ్నం మన అందరికి అర్థం కావాల్సిన విషయం ఏంటంటే, నేను ఏర్పరచబడిన విధానాన్ని కనుక నేను అర్థం చేసుకుంటే, నా పట్ల ఉన్న దేవుని యొక్క ప్రత్యేకమైన ఉద్దేశం నాకు అర్థమైతే, ప్రత్యేకమైన ఆలోచన నాకు అర్థమైతే, అప్పుడు నేను ఏం చేయాలో నాకు అర్థమవుతుంది. మనం ఏం చేస్తున్నామనంటే, ఈ లోకంలో ఉన్నంత కాలం నాకు నేనుగా బ్రతకాలి, నేను బ్రతికిన బ్రతుకును బట్టి దేవుడు డిసైడ్ చేస్తాడు అని మనం అనుకుంటున్నాం కదా. నేను చెప్పింది అర్థమైంది మీకు? ఈ లోకంలో ఎంతకాలం బతుకుతాం? ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇంకో 50 ఏళ్ళు బతుకుతాను అనుకుందాం. ఓకే, 50 ఏళ్ళు బ్రతికినంతసేపు బ్రతికి ఈ 50 ఏళ్ళ కాలంలో నేను ఎంత మంచిగా జీవించాననే దాన్ని దేవుడు చూసి నన్ను ఈ స్థలంలో ఉంచాలా, ఈ స్థలంలో ఉంచాలని ఒక స్థలాన్ని డిసైడ్ చేస్తాడని మనం అనుకుంటున్నాం కదా. అంటే ఇన్ని సంవత్సరాల పరిచర్యలో, ఇంతకాలపు సేవ జరిగినటువంటి దినాల్లో కూడా క్రొత్త నిబంధన అనే అనుభవంలోకి ప్రజలు రాలేకపోతున్నారు. ఓకే, దేవుని కనికరం ఎలాంటిదనంటే, దేవుని ఉద్దేశం ఎలాంటిదనంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కొడుకు ఎంత చెడ్డోడైనా తల్లి ఏమని చెప్తుంది? చాలా మంచోడు అని చెప్తుంది. మంచోడు కంటే చాలా చాలా మంచోడు అని చెప్తుంది. అవసరమైతే మా ఇంటి పక్కలను అడగని కూడా చెప్తుంది. అలానే దైవత్వంలో ఉన్నటువంటి మంచితనం కూడా మనల్ని అర్థం చేసుకుంటూనే ఉన్నదన్నమాట. దైవత్వంలో ఉన్న మంచితనం అంతా మనల్ని అర్థం చేసుకుంటూనే ఉన్నాడు ఆయన. అర్థం చేసుకుంటున్నటువంటి ప్రభువు మనల్ని ఆ కృప యొక్క ఏర్పాటు, కృపా సత్యం అనేది మనకు అర్థమైన రోజు నుంచి మన భవిష్యత్ అనేది చాలా అద్భుతంగా మార్చబడుతుంది. అర్థమైంది నేను చెప్పింది? ఇప్పుడు చూడండి, మనం ప్రయాసతో చేసే ప్రతి పనిని ఉచితంగా దేవుడు ఇస్తానని మీకు చెప్పాడు అనుకోండి, అది మీకు ఎలా అనిపిస్తుంది? ఉచితంగా ఇస్తున్నాడు అని అంటే ఇదేదో అనిపించింది కదా. అలా నేనేమన్నానంటే, ఉచితము అనేది నీకు ఉచితమే అది, కానీ దానికి వెల చెల్లించలేదని అర్థం కాదు. నేను చెప్పింది అర్థమైందా? ఉచితము అంటే అది ఎవరికి ఉచితము? నీకు ఉచితం. అది అంటే అది ఏదో చీప్గా దొరికిందని కాదు, ఏదో టైంపాస్గా వచ్చిందని కాదు. ఉచితము అనేదానికి ప్రభు అయిన యేసుక్రీస్తుల వారు వెల చెల్లించారు. ప్రభు అయిన యేసుక్రీస్తుల వారు వెల చెల్లించారు కాబట్టి అది నీకు ఉచితంగా ఇవ్వబడుతుంది. ఇప్పుడు చూడండి, మనం బైబిల్ని చదివేటప్పుడు ఈజ్ అవర్ రిప్రజెంటేటివ్ అని చదవాలి. ఆయనే మన యొక్క మధ్యవర్తి అని చదవాలి. వాక్యాలు ఇలా ఉంటుంది చూడండి ఒకసారి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1:31. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1:31. ఎస్, ఎవరు చూసారా? దేవుని మూలముగా, నేను చెప్పింది, దేవుని మూలముగా ఆయన మనకు, ఆయన మనకు ఏమై ఉన్నాడు? జ్ఞానము, నీతియు, పరిశుద్ధతయు, విమోచనము అన్నాడు. ఈజ్ అవర్ నాలెడ్జ్, ఈజ్ అవర్ విజ్డమ్, ఈజ్ అవర్ రైచియస్నెస్, ఈజ్ అవర్ సాంక్టిఫికేషన్, ఈజ్ అవర్ రిడమ్షన్ కదా. అంటే ఆయన ఏమై ఉన్నాడనే విషయాన్ని ఇక్కడ చెప్తున్నాడు. ఆయన మనకు అన్నాడు ఒకసారి. ఆయన నాకు అనండి ఒకసారి. ఇప్పుడు ఆ ప్లేస్లో నాకు అని పెట్టి చదవండి. ఆయన నాకు జ్ఞానము, నీతి, పరిశుద్ధతయు, విమోచనము అయ్యాడు. ఎస్, ఆయన ఇప్పుడు నీకేమై ఉన్నాడు? జ్ఞానమై ఉన్నాడు. ఆయన నీకేమై ఉన్నాడు? నీతి. ఆయన నీకేమై ఉన్నాడు? పరిశుద్ధత. ఆయన నీకేమై ఉన్నాడు? విమోచనమై ఉన్నాడు. సో ఇప్పుడు ప్రార్థన చేస్తున్నావు కదా, నీవు నీతిమంతుడవు అని ఒప్పుకునే సమయంలో నీకేం గుర్తు రాకూడదు అంటే, నీవు చేసిన నీతి పనులు కాదు గుర్తు రావాల్సింది, మనం చేసిన నీతి కాదు గుర్తు రావాల్సింది. హీ ఈజ్ అవర్ రైచియస్నెస్. ఆయన మన నీతి. మనము నీతిమంతులమని ఒప్పుకోండి అయ్యా అంటున్నామనంటే మీరెంత మంచి పనులు చేశారో ఒప్పుకోండి అని అర్థం కాదు, మీరెంత పుణ్యాత్ములో అని కాదు, మీరెంత గొప్ప కార్యాలు చేశారో, నేనెంత గొప్ప కార్యాలు చేశానని కాదు అర్థం. అక్కడ
ఏంటంటే ఆయన మనకు నీతి అయి ఉన్నాడని ఒప్పుకోవడం. అర్థమైందా? ఆయన మనకు నీతి అయి ఉన్నాడు. ఈజ్ మై రైచియస్నెస్. ఎప్పుడన్నా ఎలా సింపుల్గా అర్థం చేసుకోవడానికి, ఒక పోలీస్ స్టేషన్కి వెళ్ళారనుకోండి, ఎప్పుడైనా అక్కడికి వెళ్తే మనకు రెస్పెక్ట్ ఇస్తారా? అస్సలు ఇవ్వరు కదా. అసలు కూర్చోమని కూడా చెప్పరు వాళ్ళు. కూర్చుంటే ఒకవేళ చైర్ తీసుకొని ఈయన్ని పక్కన కూర్చోబెట్టి ఈ సంగతి తర్వాత చూద్దామంటారు. తెలుసా ఎప్పుడైనా జరిగింది ఎక్స్పీరియన్స్? అది జరిగింది కదా. కానీ ఒక పర్సన్ పేరు చెప్పి వెళ్ళామనుకోండి, అప్పుడు ఏం జరిగిద్ది? ఖచ్చితంగా సార్ రండి కూర్చోండి అంటారు వాళ్ళు కదా. సరే, ఇప్పుడు ట్రాఫిక్లో మన బైక్ దొరికింది అనుకోండి, అదే మనం నార్మల్గా సార్ అన్నాం అనుకోండి, వాళ్ళు ఏమంటారు? పక్కన తీబండి అంటారు. అదే నేను పలానా వాళ్ళ మనిషిని అన్నాను అనుకోండి, అప్పుడు ఏం చేస్తారు? సరే వెళ్ళిపో అని చెప్తారు. అంటే ఇప్పుడు మనకి అర్థం కావాల్సిన విషయం ఏంటంటే, మనంతటా మనం ఒక చోటుకి వెళ్తున్నప్పుడు మనకి ఏం లభించట్లేదు, ఏం దొరకట్లేదు, అంటే ఐడెంటిఫికేషన్ కూడా లేదు మనకి. కానీ యేసు క్రీస్తే నా నీతి అని మనం ప్రార్థనలో దేవుడి దగ్గరికి వెళ్తున్నాం, ప్రార్థనలో ప్రభు దగ్గరికి వెళ్తున్నాం, యేసు క్రీస్తు నామమున ప్రభు దగ్గరికి వెళ్తున్నామనంటే హీఈస్ అవర్ రైచియస్నెస్ అని ఒప్పుకొని వెళ్తున్నాం. అలాంటి సమయంలో ప్రభు దేవుడు దాన్ని చూసి మనకు అక్కడ జరగాల్సిందని జరిగిస్తాడు. దేవుని నీతికి ఏం కలగాలో దాన్ని కలిగిస్తాడు అనమాట. అందుకే మీరు ప్రతిసారి కూడా మీ ప్రార్థన ఎంత దీర్ఘంగా ఉంది అనే దానికంటే, ఎంత పెద్దది అనే దానికంటే, ప్రార్థనలో మీరు ఎలాంటి పర్సన్ని జ్ఞాపకం చేస్తున్నారు అనేది ఇంపార్టెంట్. ఒక అర్జీ పెట్టేటప్పుడు, ఒక అప్లికేషన్ పెట్టేటప్పుడు మనం ఎలా అయితే ఆ డిపార్ట్మెంట్కి సుపీరియర్ని పరిచయం చేస్తున్నామో, అట్లనే మన జీవితానికి సుపీరియర్, మన జీవితానికి నాయకుడు, ఆత్మల కాపరి అని ఉంటుంది వాక్యంలో. ఉందా లేదా? ఎక్కడ ఉంటుంది చెప్పండి? పేతురు రాసిన పత్రికలో ఆత్మల కాపరి అధ్యక్షుడైన వాని వైపు తిరిగి ఉన్నామని ఉంటుంది కదా. అంటే మన కాపరి అయిన వాని వైపు, మన నాయకుడైన వానిని అక్కడ ప్రజెంట్ చేస్తున్నప్పుడు అక్కడ ప్రతి పరిస్థితిని కూడా మనం విడుదల చూడగలుగుతాం. ఎందుకంటే ఆయన మనకేమై ఉన్నాడు? విమోచనమై ఉన్నాడు కాబట్టి. రైట్? అర్థమైంది చెప్పింది? నీతి అయినవాడు మనకేమై ఉన్నాడు? విమోచనమై ఉన్నాడు. ఇప్పుడు చూడండి, నేను ఎంతో నష్టపోయానని మీరు అంటారు. ఏమంటారు? చాలా నష్టపోయాను నేను, నా జీవితంలో అసలు ఎంత నష్టం చూడకూడదో అన్ని నష్టాలు చూశాను, అనుకోకుండా చాలా నష్టాల్లోకి వెళ్ళిపోయాను, అప్పుల పాలైపోయాను, కుటుంబంలో ఇబ్బందులు, రకరకాల కండిషన్స్ మనం చెప్తూ ఉంటాం. అయితే మీకు శుభవార్త ఏంటంటే, ఆయన మీకు నీతి అని పరిచయం అయితే ఆయనను మీరు విమోచకుడుగా చూస్తారు. ఏం చూస్తారు? నేను చెప్పిన కదా, నీతి అని మీకు పరిచయం చేసుకుంటే, నీతి అనేదాన్ని మీరు ఎక్కువ స్టడీ చేస్తే మీరు ఏం చూస్తారు? విమోచకుడిని చూస్తారు మీ జీవితంలో. విమోచన అంటే రిస్టోరేషన్ అన్నాడు. ఒకసారి రిస్టోరేషన్ అంటే అర్థం ఏంటి? చెట్టును నరికేస్తాం కదా, ఎప్పుడైనా చెట్టును నరికేసాం, దీని పని అయిపోయింది, ఎండిపోద్ది అనుకుంటాం చూసారా? అప్పుడు మనకు తెలియకుండా ఏమొస్తాయి? చిగురు వస్తుంది. అరే ఈ చెట్టును ఎన్నిసార్లు నరకాలి నేను అనే థాట్ వస్తుంది చూసిండ్రా? అలాంటి అనుభవాల్లోకి ప్రభు నడిపిస్తాడు. ఒకవేళ పూర్తిగా నరికి వేయబడిన, పూర్తిగా నష్టపోయినా, పూర్తిగా కోల్పోయినా, స్టిల్ వి హ్యావ్ హోప్ అనమాట. మనకి ఇప్పటికీ ఒక నిరీక్షణ ఉంది. ఏంటంటే ఆయన మనకు నీతి అని ఎరగడం ప్రారంభిస్తే, ఆయనను మన నీతి అని తెలుసుకోవడం స్టార్ట్ చేస్తే, మన జీవితంలో ఆయన విమోచకుడు చూడడం ప్రారంభిస్తాం. ఆమేన్. ఒకవేళ నువ్వు మోసపోయానయ్యా, నేను చాలా మోసపోయాను, నమ్మి మోసపోయాను, నా అనుకున్న వాళ్ళే మోసం చేశారు, నా దగ్గర వాళ్ళే మోసం చేశారంటే ఆయన నీకు వివేకం ఇచ్చే దేవుడిగా, అంటే నీ జ్ఞానముగా పనిచేయడం ప్రారంభిస్తాడు. నువ్వేం చేయాలి ఇప్పుడు? ఆయన నీతిగా ఎరగడం ప్రారంభిస్తే చాలు. అర్థమైందా నేను చెప్పింది అర్థమైందా? ఆయనను మనం ఏమని ఎరగాలి? నీతి అని ఎరగాలి. నీతి అని ఎరిగితే ఆయన మన జ్ఞానం ఇవ్వడాన్ని స్టార్ట్ చేస్తాడు. ఆయన మన విమోచకుడుగా ఉండడం ప్రారంభిస్తాడు. అర్థమైందా? అదేవిధంగా ఆయన మనకి ఏమై ఉన్నాడు? పరిశుద్ధత. పరిశుద్ధత అంటే ఏంటంటే మనం ఆయనతో కూర్చుండుట అని అర్థం. అర్థమైందని చెప్పింది? పరిశుద్ధత అంటే అర్థం ఏంటి? ఆయనతో కూర్చుండుట. మనం ఎక్కడున్నాం అంటే
ఆయనతో కూడా దేవుని కుడి పార్శ్వమున కూర్చుండి చెప్పాలి. అంటే అదొక జరిగినటువంటి అద్భుతమైన అనుభవం. జరగాల్సిందా జరిగిందా? మనందరి జీవితంలో జరిగింది. ఇప్పుడు మీ అందరూ కూడా మనందరం కూడా ఎక్కడున్నాం? పర్సనల్గా చెప్పాలి మనందరం కూడా ఎప్పుడైనా సరే, నేను దేవుని కుడిపార్శ్వమున క్రీస్తుతో కూడా కూర్చున్నాను. చెప్పండి. నేను దేవుని కుడిపార్శ్వమున క్రీస్తుతో కూడా కూర్చున్నాను. ఇప్పుడు చెప్పండి, మీ నష్టము, మీరు పొందిన నష్టము, మీరు పొందిన బాధ, మీరు పొందిన వేదన, అవన్నీ మీకు ఎక్కడ కనిపించింది? కింద కదా. మీరు ఎక్కడున్నారు? టాప్లో. అవన్నీ ఎక్కడున్నాయి? కింద. అంటే మీరు వాటిని తొక్కే స్థలంలో మీరు ఉన్నారు, అంతేనా కదా? వాటిని మీరు ఏం చేస్తున్నారు ఈ మధ్యాహ్నం? తొక్కుతున్నారు. అంటే మీరు ఎంతైతే క్రీస్తుతో కూడా నేను కూర్చున్నానని ఒప్పుకోవడం స్టార్ట్ చేస్తారో, మీ అప్పుల్ని తొక్కుతారు, మీ అనారోగ్యాన్ని తొక్కుతారు, మీ కుటుంబ సమస్యలు తొక్కుతారు, మీ జీవితంలో ఏ కండిషన్స్ అయితే ఉన్నాయో, ఏ పరిస్థితులు అయితే మిమ్మల్ని దాడి చేస్తున్నాయో, వాటన్నింటినీ కూడా తొక్కే స్థలంలో మీరు ఉన్నారు అని ఒప్పుకుంటున్నారని అర్థం. స్పెషల్గా ప్రభా ఇదిగో నా అప్పులను తొక్కుతున్నాను, నా అనారోగ్యాన్ని తొక్కుతున్నాను, స్పెషల్గా చెప్పక్కర్లే. ఐ యామ్ సీటెడ్ విత్ క్రైస్ట్ అంటే చాలు. ఏమనాలి చెప్పండి? ఐ యామ్ సీటెడ్ విత్ క్రైస్ట్. నేను క్రీస్తుతో కూడా కూర్చున్నాను మీరు చెప్తున్నారంటే ఒక నిబంధనని మీరు యాక్టివేట్ చేస్తున్నారు. ఏం చేస్తున్నారు? నిబంధనను యాక్టివేట్ చేస్తున్నారు. నేను చెప్పాను కదా, కృప అంటే ఏమని చెప్పాను? అదొక పదం కాదు, అదొక నిబంధన. చెప్పండి, అదొక నిబంధన. చూడండి, కృపకు వ్యతిరేకమైంది ధర్మశాస్త్రం. ధర్మశాస్త్రంలో జరిగేవి ఏంటనంటే, ఒక యాజకుడు బలులు అర్పిస్తూ ఉన్నాడు. అంటే విశ్రాంతి లేకుండా, విరామము లేకుండా అర్పించబడుతున్నటువంటి అర్పణలు కలిగిన నిబంధన పేరేం పేరు? ధర్మశాస్త్రం అనే నిబంధన. ఆ నిబంధన పేరేంటంటే పాత నిబంధన. ఆ పాత నిబంధన ఎప్పుడు పిలువబడింది? యేసుక్రీస్తును క్రొత్త నిబంధన బలి పశువు యొక్క ప్రత్యక్షత కలిగిన తర్వాత. అర్థమైందా? యేసుక్రీస్తు అనే పశువు, యేసుక్రీస్తు అనే గొర్రెపిల్ల ఈ లోకంలోనికి అబ్రహాము సంతాన స్వభావాన్ని ధరించుకొని వచ్చిన తర్వాత నిబంధన మార్చబడింది అనమాట. నిబంధన మార్చబడిందనంటే పాత నిబంధనకు ఆపోజిట్గా కొత్త నిబంధన పనిచేస్తుంది. ఇక్కడ విరామము లేకుండా జరిగిన దానికి ఇక్కడ విశ్రాంతి కలిగింది. సో ఇప్పుడు చెప్పండి, క్రొత్త నిబంధన అంటే ఏంటంటే కృప, కృప అంటే ఏంటంటే విశ్రాంతి. అనండి ఒకసారి, ఏంటండి కృప అంటే? విశ్రాంతి. రైట్ బ్రదర్, కృప అనేది మీరు చాలా బాగా చెప్తున్నారు. మరి కృప 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 అని పిలిస్తే మరి అందరికి కృప ఇచ్చేస్తే నరకం ఎవరు పోతారు అని అడుగుతాం మనమే. ఎవరు అడుగుతారు? నేనే అడుగుతాను. ఇప్పుడు నేను ఒక ప్రశ్న అడుగుతున్నాను, నీవు పరలోకం వెళ్తున్నావు అనే సంతోషం ఉండాలనా, నీ పక్కోడు నీతో పాటు పరలోకం వస్తున్నాడనే బాధ ఉండాలనా? ఇప్పుడు నేను కృప అని చెప్తున్నా అంటే ఇక్కడ అందరినీ ప్రభువు తనతో కూడా ఆయన కుడిపార్శ్వన కూర్చుని పెట్టుకున్నాడయ్యా, మనందరం పరలోకంలో ఉన్నామని నేను చెప్పాను. మీరు అందరూ సంతోషించాల్సిన విషయమే కదా. ఇప్పుడు 60 సంవత్సరాల ఉన్న వాళ్ళందరికీ 10,000 పెన్షన్ ఇస్తానని చెప్పాను నేను, సీఎం అయితే అని చెప్పాను అనుకోండి. అప్పుడు ఎవరందరూ సంతోషించాలా? 60 సంవత్సరాలు ఉన్న అందరూ హ్యాపీగా ఫీల్ అవ్వాలి. అరే 60 సంవత్సరాలు నాకున్నాయి, ఈ చర్చిలో ఉన్న వాళ్ళు కూడా 60 సంవత్సరాల్లో వీళ్ళున్నారు, వీళ్ళకు కూడా వస్తాయి అనుకోవద్దు. అర్థమైందా? నేను చెప్పేది అర్థమైందా? మొన్న కేటీఆర్ గారు మాట్లాడుతున్నాడు అనమాట. 5 ఎకరాలు ఉన్నవాడికి రైతు బంధు వచ్చింది, 60 ఎకరాలు ఉన్నవాడికి రైతు బంధు వచ్చింది. నాకు వచ్చింది కాబట్టి నేను హ్యాపీగా ఉంటాను అనుకోవట్లేదు, 60 ఎకరాలు ఉన్నవాడికి ఎందుకు వచ్చింది? నేను అదే అంటున్నాను మిమ్మల్ని ఈ మధ్యాహ్నం. ఏంటంటే మీకు కృప ఉంది కాబట్టి మీరు ఆయనతో కూడా కూర్చున్నారు అని మీరు సంతోషించాలన్నా, నాతో పాటు పలానా మరియమ్మ కూర్చుంది, ఎస్తేరక్క కూర్చుంది, పలానా నయోమి కూర్చుంది, పలానా వీళ్ళందరూ కూర్చున్నారు అని బాధపడాలనా? చెప్పండి. అరే అందరికీ అన్నాడు అనుకో. ఇప్పుడు యేసు ప్రభు
ఒక యజమానుడు తన పొలంలోనికి పిలిచాడు. కొంతమంది పొద్దున వచ్చారు, కొంతమంది మధ్యాహ్నం వచ్చారు, కొంతమంది 4 గంటలకు వచ్చారు, కొంతమంది పని అయిపోయే టైంకి వచ్చారు. అందరికీ ఏం చేశాడు ఆయన? ఒకే జీతం ఇచ్చాడు. ఇప్పుడు ఒకే జీతం ఇచ్చింది ఎవరు? యజమానుడు కదా. ఒకే జీతం ఇచ్చింది ఎవరు? యజమానుడు కలగజేసే దాని విషయంలో అభ్యంతరపడుతున్నది చుట్టుపక్కల. అయ్యా, వాడు పొద్దున వచ్చాడు, వాడికి న్యాయంగా 2 రూపాయలు ఇచ్చాడు. వీడు మధ్యాహ్నం వచ్చాడు, సరే పోనీ వీడికి కూడా 2 రూపాయలు ఇచ్చాడు. వీడు 4 గంటలకు వచ్చినోడికి 2 రూపాయలు ఎందుకు ఇచ్చామయ్యా నువ్వు? సరే పోనీ వీడు పొద్దున వచ్చాడు, వీడు మధ్యాహ్నం వచ్చాడు, వీడు సాయంత్రం వచ్చాడు అంటే ఈ రాత్రి వచ్చినోడికి, ఈ సాయంకాలం వచ్చినోడికి నువ్వు ఎలా ఇస్తావయ్యా అని అడుగుతున్నాను అనమాట. ఆయన ఏమంటాడు? అది నా ఇష్టం రాబాయ్, అది నా ఇష్టం, నీకెందుకు అంటాడు. సో గ్రేస్ అనేది, కృప అనేది అర్థం చేసుకోవడానికి మీకు ఎలా ఉండాలంటే, కృప అనేది మీకు అర్థమైతే ప్రతి ఒక్కరిని మీరు ప్రేమిస్తారు. కృప అనేది మీకు అర్థమైతే ప్రతి ఒక్కరి విషయంలో కూడా శ్రద్ధగా ఆలోచన చేస్తారు. మీకు కృప అనేది అర్థం కాలేదనుకో, మీరు ఏం చేస్తారంటే మీకు కలిగిన దాన్ని బట్టి దేవుడికి స్తోత్రం హల్లెలూయా అంటారు, ఒక్కటి కలిగిన దాన్ని బట్టి కులుకుంటారు. సో గ్రేస్ అనేది కుళ్ళుకోవడానికి ఇచ్చేది కాదు. కృప అనేది మీరు అసూయపడడానికి ఇచ్చేది కాదు. కృప అనేది మిమ్మల్ని తన యొక్క ఉచితమైన ప్రేమ చేత ఎరిగిస్తున్నాడు ఆయన. సో కృప అంటే ఏంటంటే ఉచితమే కానీ చీప్ కాదు. కృప అంటే ఏంటి? ఉచితమే బట్ నాట్ చీప్. చీప్ కాదంటే అర్థం ఏంటి? చీప్ కాదంటే అర్థం ఏంటి చెప్పాలి? చీప్ కాదంటే అర్థం ఏంటి? ఈ ఫోన్ మీకు ఫ్రీ ఇచ్చాను అనుకోండి, ఈ ఫోన్ ఫ్రీ ఇచ్చానంటే ఇది చీప్ అని అర్థమా? నేను దీనికి డబ్బులు పెట్టలేదా? మీకు ఫ్రీ అది. ఎందుకు? దీనికోసం వెల చెల్లించింది ఎవరు? నేను కదా. నేను వెల చెల్లించి మీకు ఇస్తున్నానంటే దాన్ని మీరు చీప్గా చూడొచ్చా? లేదు. అప్పుడు మీరు అనుకోవాలి, ఈ సంఘము కొరకు ప్రభు ప్రాణం పెట్టాడు. నా కొరకు ప్రాణం పెట్టినట్టే ప్రభు తన కొరకు కూడా ప్రాణం పెట్టాడు. ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను అనమాట. నాకు తెలిసిన ఒక సహోదరుడు ఉండే, సహోదరుని విషయంలో అందరు నాకేం చెప్తారంటే, అన్న నువ్వు వాడిని పక్కన పెట్టుకుంటావు, వాడు ఇలాంటోడు, వాడు అలాంటోడు అని చెప్పారనమాట. సరే నేను మీ అందరి మాటలు విని వాడిని పక్కన పెడతాను అని అనుకున్న మనసులో వాళ్ళకి చెప్పలేదు. పెట్టడం వల్ల అతనికి ఏమైనా మేలు కలిగిద్దా? కలగదు కదా. సో యేసు ప్రభు ఏ ప్రేమతో అతన్ని ప్రేమిస్తున్నాడో ఆ ప్రేమతో నేను ప్రేమిస్తే అతనిలో మార్పు కలగకుండా ఉంటుందా? ఖచ్చితంగా మార్పు కలుగుతుంది. సరే ప్రభా, నాకు దీని విషయంలో నాకు ప్రూఫ్ కావాలా, ఎవిడెన్స్ కావాలా, వాక్య ప్రకారంగా నాతో మాట్లాడున్నప్పుడు ఆ టైంలో నేను గలతీ పత్రిక మీద ప్రసంగాలు చేస్తున్నాను. దాదాపు 1 సంవత్సరం కాలం పాటు ఆ గలతీ పత్రికని ధ్యానం చేస్తూ వాక్యాలు చెప్తే 6వ అధ్యాయంకి వచ్చేసరికి నాకు ప్రభు మాట్లాడడం స్టార్ట్ చేశాడు అనమాట. ఆ 6వ అధ్యాయం ఎలాంటి మాటలు ఉన్నాయంటే, రండి ఒకసారి గలతీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము మొదటి నుంచి చదవండి. సహోదరులారా, ఒకడు ఏ తప్పిదములోనైనను చిక్కుకొని ఎడల ఆత్మ సంబంధులైన మీరు ప్రతివాడు తనను శోధింపబడుతునేమో అని తన విషయమై చూచుకొనొచ్చు సాత్వికమైన మనస్సుతో అట్టివాణిని మంచి దారికి తీసుకొని రావలేను. ఒకరి భారంలో ఒకడు భరించి ఇలాగ క్రీస్తు నియమమును పూర్తి నెరవేర్చుడి. చాలా పూర్తి కదా, పూర్తిగా నెరవేర్చండి అన్నాడు. ఏ నియమం ఇది? మీరు చదివినప్పుడు అర్థమైంది కదా. ఒకరికొకడు భారాలు భరిస్తూ అట్టి వారిని సాత్వికముతో మంచి దారికి తీసుకురావాలా. నేను తీసుకెళ్ళి అని జైల్లో పెడతాడు మారుతాడా? ఇప్పుడు లోకంలో ఉన్నదంతేంటి? తప్పు చేసినోడికి ఏం చేయాలా? శిక్ష విధించాలి. తప్పు చేసినోడు ఎక్కడ ఉంటాడు? జైల్లో ఉంటాడు. జైల్లో ఉండి దేని కొరకు జైల్లో ఉంచుతారు? సత్ప్రవర్తన కొరకు అంటారు. ఏమంటారు? రైట్. సత్ప్రవర్తన కలిగింది అంటే ఆ వ్యక్తికి, ఉరిశిక్ష ఉన్నటువంటి వ్యక్తికి ఏం చేస్తారు? జీవిత ఖైదుగా మారుస్తారు.
జీవిత ఖైదులో తన సత్ప్రవర్తన బాగుందనంటే 15th ఆగస్టుకో 26 జనవరికో విడుదల చేస్తారు. అంటే వారు దేన్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? సత్ప్రవర్తనని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. దేని ద్వారా? బంధించడం ద్వారా. ఏం చేయడం ద్వారా? బంధించడం ద్వారా. అంటే భయానికి గురి చేస్తున్నారు. అరే బాబు, నేను తప్పు చేస్తే జైల్లోకి వెళ్ళి ఇన్ని రోజులు ఈ కష్టాన్ని భరించాలి, ఈ శ్రమను భరించాలి, నేను మారుతాను అనుకుంటున్నాడు అక్కడ. రైట్? ఇప్పుడు నేను ఏమన్నానంటే ఆ టైప్ ఆఫ్ వేలో నేను వెళ్ళడం వల్ల నేను ఏమైనా సాధిస్తాను. సరే, ఇలా కూడా ఉండొచ్చు కదా. మనం అనుకున్నట్టు సత్ప్రవర్తనలోకి రావచ్చేమో. అరే, ఒక్కసారి జైలుకి వెళ్ళొచ్చిన వాడికి రెండోసారి వెళ్ళడం కొత్తగేమి కాదు. ఒకసారి తప్పు చేసిన వాడికి రెండోసారి తప్పు చేయడం కొత్త ఏమి కాదు. తప్పు చేయకుండా ఉంటాడా? ఉండకపోవచ్చు కదా. అంటే రెండు జరగచ్చు. కానీ నేనేమన్నానంటే సాత్వికంతో ఒక వ్యక్తిని క్రీస్తు మార్గంలోనికి తీసుకురావడం అనే అనుభవంలో నువ్వేం చూపిస్తున్నావంటే ప్రేమను చూపిస్తున్నావు, కృపను చూపిస్తున్నావు. అర్థమైందా? ఏం చూపిస్తున్నావు? కృపను చూపిస్తున్నాం, ప్రేమను చూపిస్తున్నాం. ఒక అన్న, నేను ఒక ముగ్గురం మాట్లాడుకుంటున్నప్పుడు తనకున్నటువంటి పరిస్థితిని అంతా కూడా నా స్నేహితుడు ఒక అన్నకు వివరిస్తూ ఉంటే, ఏం పర్లేదు బ్రదర్, ఇంకా ప్రభు నిన్ను ప్రేమిస్తున్నాడని చెప్పాడు అనమాట. చేయకూడని తప్పు చేసి అన్నాన్ని ఇలా చేశాను అని చెప్పాడనమాట. చెప్తే ఇప్పటికీ దేవుని కృప నీ కొరకు ఎదురు చూస్తుందని చెప్పాడనమాట. దానిని బట్టి అతడు బ్రతికాడు. నేను అందుకే ఈ మధ్యాహ్నం మీకు గుర్తు చేస్తున్నాను, ఎదుటివాడి మీద నువ్వు ద్వేషం పెంచుకోవడం కాదు. నీకు యేసుక్రీస్తు ఎలాగూ నీతో, నీ పక్కనున్న సహోదరునికి కూడా యేసుక్రీస్తే నీతి. రైట్? అంటే ఇక్కడ మనం గ్యాదర్ అయిందంతా ఎవరనంటే యేసుక్రీస్తు నీతి అయి ఉన్న ప్రజలు. చెప్పండి, ఎవరు మనందరం? యేసుక్రీస్తే నీతి అని పిలువబడుతున్న ప్రజలు కదా. అంటే ఈ మధ్యాహ్నం మీరందరూ కూడా ఎవరండి? యేసుక్రీస్తే నీతి. యాక్చువల్గా మీ పేరు షారా కాదు, మీ పేరు రాహేల్ కాదు, మీ పేరు ఇవన్నీ ఏం కాదు. ఇక మీ పేరేంటనంటే యు ఆర్ ది రైచియస్నెస్ ఆఫ్ గాడ్. నీవు క్రీస్తునందు దేవుని నీతి అయి ఉన్నావు. మనందరం కూడా క్రీస్తునందు దేవుని నీతి అయి ఉన్నాం. కాబట్టి ఇది మనకు అర్థమైతే మన జీవితంలో బ్రతకడానికి కూడా ప్రతిరోజు కృప దొరికింది. నేను మీకు ఇదంతా ఎందుకు చెప్పానంటే అహంకారానికి దీనత్వానికి మధ్య ఉన్న డిఫరెన్స్ చెప్తున్నా. రైట్? అహంకారులు తమకు కలిగిన దాన్ని బట్టి దేవునికి స్తోత్రం చెప్తారు, కానీ పక్కోళ్ళు కలిగిన దాన్ని బట్టి మాత్రం అసూయపడతారు. సో మనందరం అహంకారులం అయితే ఇంకో పని కూడా చేస్తాం, దేవుడు చేసే పని మనం చేస్తాం. యాక్చువల్గా దేవుడు తీర్పు తీర్చాడన్నమాట. ఏమని తీర్పు తీర్చాడు? ఒక ఆయన నన్ను నీ మీదికి తీర్పు వచ్చును కాక అన్నాడు. ఏమన్నాడు? ఎస్, నా మీదికి తీర్పు వచ్చే ఉంది. ఏంటంటే ఐ యామ్ ది రైచియస్నెస్ ఆఫ్ గాడ్ ఇన్ క్రైస్ట్. నన్ను నీతిమంతుడని దేవుడు ఏం చేశాడు? తీర్పు తీర్చాడు. అనండి ఒకసారి. ఆ మాట చూపిస్తే తీర్పు అన్నమాట. రండి ఒకసారి. రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం. 8వ అధ్యాయం 30వ వచనం చదవండి. మరి ఎవరిని ముందుగా నిర్ణయించినో వారిని పిలిచాను, ఎవరిని పిలిచినో వారిని నీతిమంతులుగా తీర్చాను అన్నాడు ఒకసారి. తీర్పు తీర్చాడు. ఏమని తీర్పు తీర్చాడు? అది ఇక్కడ 33వ వచనం చదవండి. నీతిమంతులు కదండి. నీతిమంతులుగా తీర్చువాడు దేవుడే. ఒకసారి నువ్వు నీతిమంతుడవని తీర్పు తీర్చబడిన తర్వాత నీ మీద ఏ తీర్పు తిరిగి రాదు. ఆమేన్, హల్లెలూయా. నేను చెప్పింది అర్థమైందా? నువ్వు నీతిమంతుడవని ఒక్కసారి తీర్పు తీర్చబడింది అని అంటే నీ మీద ఇంకొక తీర్పు లేదు అని అర్థం.
నీ మీద శాపము అనేది లేదన్నమాట. గల్తీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో మాట ఉంటుంది. చూడండి ఒకసారి, గల్తీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 14వ వచనం. క్రీస్తు మన కొరకు శాపమై మనలను ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి విమోచించాడు కదా. తీర్పు తీర్చాడు, మనల్ని విమోచించాడు. ఏమని తీర్పు తీర్చబడ్డామనంటే నీతిమంతులమని తీర్పు తీర్చబడ్డాం. ఏమని విమోచించబడ్డామనంటే ఇప్పుడు మనము ధర్మశాస్త్రం క్రింద ఉన్న శాపగ్రస్తులం కాదు, కృప అనే నిబంధన కింద ఉన్న ఆశీర్వాదమునకు వారసులం. చూడండి, మనల్ని ఎందుకు ధర్మశాస్త్రం యొక్క శాపం నుండి విడిపించాడు? ఇక్కడే ఉంటుంది చూడండి, 9వ వచనం. కాబట్టి విశ్వాస సంబంధులే విశ్వాసము గల అబ్రహాముతో కూడా ఆశీర్వదించబడుదురు కదా. అంటే మనం ఏమవ్వడానికి ఆశీర్వదించబడ్డానికి శాపము నుండి విడిపించాడు, ఆశీర్వదించబడ్డానికి ధర్మశాస్త్రం నుండి విడిపించాడు, ఆశీర్వదించబడ్డానికి నీతిమంతులను తీర్పు తీర్చాడు. చూడండి, ఇప్పుడు మీరు అహంకారాన్ని కలిగి ఉంటున్నారంటే మీరు దేని కొరకు విడిపించబడ్డారో, మీరు దేని కొరకు నీతిమంతులను తీర్పు తీర్చబడ్డారో దాన్ని మర్చిపోయినట్టే కదా. సో అహంకారం అనేది మన జీవితంలో మనం దేన్ని పొందాలో దాన్ని పొందకుండా మనల్ని పక్కకు జరిపేస్తుంది. వాక్యంలో మీకు అర్థం కావాలి, దీనులకు ఆయన ఏం చేస్తాడు? కృపణిస్తాడు. ఏం చేస్తాడు ఆయన? దీనులకు కృపణిస్తాడు. అహంకారాన్ని ఎదిరించి దీనిలకు కృపణిస్తాడు ఆయన. ఎందుకయ్యా దావీదునే దేవుని కృప వెతుక్కుంటూ వచ్చింది? ఎందుకయ్యా యోసేపునే దేవుని కృప వెతుక్కుంటూ వచ్చిందనంటే ఆయన చూస్తున్నది కృప, ఆయన చూపించాలనుకుంటున్నది కృప, ఆయన చూపిస్తున్నది దీనులకు. రైట్? అర్థమైందని చెప్పింది. ఈరోజు మనం బ్రతకడానికి కూడా ఏం కావాలి? విడిపించబడ్డానికి కృపనే, బ్రతకడానికి కూడా కృపనే. అంటే రోజు మనం బ్రతికే జీవితంలో మనం కృపను అనుభవించాలనంటే మనం దీనులుగా కొనసాగాలన్నమాట. దీనత్వం అంటే ఏంటి? దేవుడు చేసే పని చేయొద్దు. దేవుడు ఏం చేస్తాడు? తీర్పు తీరుస్తాడు. ఏమని తీర్పు తీరుస్తాడు? నీతిమంతులను తీర్పు తీర్చింది ఎవరు? ఇప్పుడు నేను వెళ్ళి ఒక సహోదరుని మీద ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాను అనుకోండి, అది యథార్థత అవుతుందా? యథార్థత అవుతుందా? మొన్న రీసెంట్గా నేను గురువారం రోజు వాక్యం చెప్తున్నాను, బైబిల్ స్టడీ కూడికలు వాక్యం చెప్తున్నప్పుడు యథార్థవంతులను ఆయన త్రోసివేయడని వాక్యం చెప్తున్నాను. ఏం చెప్తున్నా? యథార్థవంతులను ఆయన త్రోసివేయడు. అవును ప్రభా, యథార్థవంతులని ఎవరని అప్పటివరకు ఆలోచించాలి, అప్పుడు ఆలోచిస్తున్న వాక్యం చెప్పేటప్పుడు ఇమ్మీడియట్గా ప్రభు నాకు ఒక మాట మాట్లాడాడు. ఆదికాండం 17వ అధ్యాయంలో కూడా ఒక మాట ఉంటుంది. ఏ మాట ఉంటుంది అనంటే, అబ్రహామా నీవు నిందారహితముగా నడుచుచు అని ఉంటుంది. ఏమనుంటుంది? నిందారహితముగా నా సన్నిధిలో నడుచుచు. నిందారహితం అనే పదం కూడా యథార్థత అనే వర్డ్కు సరిపోయే గ్రీక్ ట్రాన్స్లేషన్ ఉంది, హెబ్రీ ట్రాన్స్లేషన్ ఉంది. హెబ్రీ ట్రాన్స్లేషన్లో ఉరీమ్ అనే పదం ఉంటుంది. ఏం పదం? ఉరీము. ఉరీమ్ అంటే అర్థమైందనంటే ద లైట్ ఆఫ్ లార్డ్, దేవుని యొక్క వెలుగు. చెప్పండి, ఇప్పుడు యథార్థత అంటే అర్థం ఏంటి? దేవుని వెలుగులో నడవడం. చెప్పండి, యథార్థత అంటే ఏంటి? దేవుని వెలుగులో నడవడం. అంటే ఇప్పుడు అహంకారం అంటే ఏంటి మరి? చీకటిలో నడవడం. చీకటిలో నడవడం అంటే ఏంటి? సింపుల్గా బైబిల్లో మనకు వాక్యం చదివితే అర్థమైపోయే విషయం ఉంది. ఒకటి చదువుతారా? రండి ఒకసారి. యోహాను రాసిన మొదటి పత్రిక, యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం చదవండి. మరియు కొత్త ఆజ్ఞను మీకు రాయుచున్నాను, చీకటి గతించుచున్నది, సత్యమైన వెలుగు ఇప్పుడు ప్రకాశించుచున్నది. ఇప్పుడు 10వ వచనం, ఇప్పుడు 9వ వచనం చదవండి. వెలుగులో ఉన్నామని చెప్పుకొనుచు తన సహోదరుని ద్వేషించువాడు ఇప్పటి వరకు చీకటిలోనే ఉన్నాడు. He is in darkness but he is light. నేను చెప్పింది అర్థమైందా? ఆయన వెలుగై ఉండి చీకట్లో ఉన్నాడు అంతే. మీరు ఎప్పుడైనా విన్నారు ఈ పదాన్ని? ఎవడు దీపాన్ని వెలిగించి ఎక్కడ పెట్టాడు? మంచము కింద, కుంచము కింద పెట్టాడు. ఎందుకు? అది వెలుగు ఇవ్వదు కాబట్టి. ఈరోజు వెలుగై ఉన్నవారు కూడా
చీకటిలో ఉండడానికి రీజన్ ఏంటంటే, అంటే వారు చీకటి సంబంధులేం కాదు. దే ఆర్ నాట్ బిలాంగ్స్ టు డార్క్నెస్. వారు చీకటి సంబంధులు కాదు, కానీ చీకటిలో ఉన్నారంటే అర్థం ఏంటంటే వారిలో ఏముంది? చదవాలి. చూడండి మంచిగా చూడండి, అక్కడ ఏముంది? సహోదరుని ద్వేషించువాడు ఇంకా చీకట్లోనే ఉన్నాడు. అంటే ఇప్పుడు నీవు కృపను అర్థం చేసుకోకపోవడం వల్ల నువ్వేం చేస్తున్నావు అంటే సహోదరుని ద్వేషిస్తున్నావు అంతే. మీరు అందరు పరలోకం వెళ్ళిపోతారా అని అనుకో, ఎలా ఉంటుంది? అంటే నువ్వు వారిని ద్వేషిస్తున్నట్టే కదా. నేనేమన్నానంటే పోన్లేరా బతకని అన్నావు అనుకో. ఇప్పుడు రేపు ఒక 100 రూపాయలు తీసుకున్నాడండి మీకు మీ అబ్బాయి జేబులో నుంచి, పోన్లే అని వదిలేస్తావు. ఎందుకు వదిలేసావు? నీ కొడుకు కాబట్టి, అంటే జాలి చూపించావు. నేను అదే అంటున్నాను, దేవుడు నీ కొరకు తన కుమారుణ్ణి పంపించి జరగాల్సిన కార్యక్రమం అంతటినీ జరిగించేసి హెబ్రీ పత్రిక 10:10 ప్రకారం నిన్ను శాశ్వత కాలానికి పరిశుద్ధునిగా చేసి ఒక్క అర్పణ చేత పరిశుద్ధపరిచి సదాకాలంలోకి పరిశుద్ధపరిచి సంపూర్ణంగా చేసి నిన్ను నడిపిస్తే నువ్వు దాన్ని అర్థం చేసుకోకుండా పక్కోడి విషయంలో నువ్వు ఆలోచించి నేనంటే నీతిగా బతుకుతున్నా కాబట్టి పరలోకం పోవడానికి నాకు రైట్స్ ఉన్నాయి, పక్కోడికి ఏ అధికారం ఉందని చెప్పి పరలోకం వస్తాడు అని అంటున్నామనంటే మనం అక్కడ దేశాన్ని వెళ్ళగక్కుతున్నాం. మనకు ఆయనకి ఏం ఇవ్వలేడు? కృపనివ్వలేడు, నడవడానికి కృపనివ్వలేడు. అర్థమైందా? ఇప్పుడు చూడండి, తప్పిపోయిన కుమారుడు తెలుసా మీకు? తెలుసు. అందులో చిన్న కుమారుడు తిరిగి వచ్చాడు, తండ్రి ఎదురు చూస్తున్నాడు. ఓకే, ఆ కన్వర్జేషన్ మొత్తం మీకు తెలుసు కదా. ఆ కన్వర్జేషన్లో జరిగింది ఏంటి? తండ్రి తన కుమారుని మీద పడి ముద్దు పెట్టుకొని ఇంట్లోకి తీసుకుని వెళ్ళాడు. తండ్రికి ప్రాబ్లం ఉందా? లేదు. ఫంక్షన్కి చాలామంది వచ్చారా లేదా? వచ్చారు. అందరూ పార్టీలో ఇన్వాల్వ్ అయ్యారా లేదా? అరే బాబు ఏదో అయిపోయిందిరా, కొడుకు అది తిరిగి వచ్చారా బాబు అనుకున్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ అతని పేరు అబ్రాహం అనుకుందాం. అరే అబ్రాహం కొడుకు వచ్చారా నాయన, ఇన్ని రోజులు బాధపడ్డాడు, ఇన్ని రోజులు ఏడ్చాడు, అబ్రాహంకి ఇప్పుడు హ్యాపీరా అని అనుకుని వచ్చిన వాళ్ళందరూ వచ్చారు. లోపల ఫుల్ బీఫ్ దావత్ ఇస్తున్నాడు, అందరూ పార్టిసిపేట్ చేస్తున్నారు. పెద్దోడు వచ్చాడు, వచ్చి ఆ పార్టీలో పార్టిసిపేట్ చేసి మంచిగా హ్యాపీగా ఫీల్ అయితే అయిపోగా ఏమంటున్నాడు? నాకు ఒక్క రోజైనా చిన్న మేక పిల్లని తీసుకొని పార్టీ చేసుకోర కొడక అని చెప్పలేదు, నా కొరకు ఒక పార్టీ ఏర్పాటు చేయలేదు, దావత్ చేయలేదు. వాడు వచ్చి వేషలతో తిరిగి డబ్బంతా నాశనం చేసి ఆస్తి అంతా పోగొట్టి తిరిగి వచ్చినోడికి మాత్రం ఇంత పెద్ద పార్టీ ఏర్పాటు చేస్తున్నానంటే అక్కడ ఏమంటాడు తెలుసా మీకు? చదవండి. చాలా అద్భుతమైన పదం, చాలా అద్భుతమైన మాట, నన్ను చాలా దేవుడికి దగ్గరగా చేసినటువంటి మాటలు అనమాట. చూడండి 15వ అధ్యాయం లూకాసు వార్త 26 నుంచి చదివితే ఉంటుంది. దాసులలో 15:26 దాసులలో ఒకరిని పిలిచి ఇవి ఏమిటని అడగగా ఆ దాసుడు అతనితో నీ తమ్ముడు వచ్చి ఉన్నాడు, అతడు తన యొద్ద సురక్షితంగా వచ్చి ఉన్నందున తన తండ్రితో ఇదిగో ఇన్నేళ్ల నుండి నిన్ను సేవించుచున్నానే, నీ ఆజ్ఞని ఎన్నడూను మీరలేదే, అయినను నా స్నేహితులతో సంతోషపడినట్లు నీవు నాకెన్నడూ ఒక మేక పిల్లైనను ఇవ్వలేదు. అయితే నీ ఆస్తి వేశ్యలతో తినివేసిన ఈ కుమారుడు చూడండి అందుకతడు ఇప్పుడు అంటున్నాడు, అందుకతడు నా కుమారుడా, నీవెల్లప్పుడు నాతో కూడా ఉన్నావు, నవన్నీ అరే బిడ్డ ఇవన్నీ నీ కొరకు ఉన్నాయిరా నాయన, నేనేమన్నా నిన్ను రిస్ట్రిక్షన్ చేసిందా? లేకపోతే అరే ఒక మేకను కూడా తినొద్దని చెప్పి నేను ఆజ్ఞ ఇచ్చానా? ఇవ్వలే కదా. అరే నా దగ్గర నువ్వు ఉన్నప్పుడు ఎలాగైనా సంతోషంగా బతికే ఛాన్స్ నీకు ఉన్నప్పుడు దాన్ని యూజ్ చేసుకోకుండా పిచ్చి పిచ్చి మాటలు ఎందుకు మాట్లాడుతున్నావురా అని చెప్పి గద్దించాడు. ఇక్కడ ఈరోజు మనందరం కూడా ఎవ్వరం ఇక్కడ ఉన్న వాళ్ళం పెద్ద కుమారులాగా బిహేవ్ చేయొద్దు. ఒక వ్యక్తి ప్రభు దగ్గరికి రాగలుగుతున్నాడు అని అంటే అది తండ్రి ప్రేమ అతన్ని ఆకర్షిస్తే తప్ప రాలేడు. అర్థమైంది చెప్పింది? ఇక్కడికి మనందరం కూడా చేరవచ్చాం.
ఏ వ్యక్తిని కూడా క్రీస్తుకు దూరం చేయొద్దు. ఏ వ్యక్తిని కూడా ఏ కారణం చేత ప్రభువుకు దూరంగా పెట్టకూడదు. అర్థమైందా? ఎందుకనంటే ఆయన కృప అందరి కొరకు నిలబడుతున్నది. ఆయన వాక్యం ఇలా ఉంటుంది, ఆయన సింహాసనం నుండి ఎవరిని పడదోస్తాడు? అహంకారాన్ని పడదోసి దీనులను ఎక్కిస్తాడు ఆయన. నేనేమన్నానంటే వాక్యంలో ఉంటుంది కృప చూపుట అన్నాడు. ఒకసారి కృప చూపుట విన్నారు ఎప్పుడైనా? కృప చూపుట నరులకు పరుని ప్రియునిగా. మీరు కృప చూపిస్తే మీరు ఏమవుతున్నారు? ప్రియులవుతున్నారు. సో మీరు మీ సహోదరులకు ప్రియులు అవ్వాలి, అంతేగాని మీ సహోదరులకు మీరు శత్రువులు కాకూడదు. ఇక్కడ చిన్న కొడుక్కి శత్రువు ఎవరు? పెద్ద కొడుకు. ఇక్కడున్న చిన్న కుమారులందరినీ మనం గౌరవించాలి. ఒకవేళ నేనే చిన్న కుమారుణ్ణి అయితే, ఒకరోజు నేనే చిన్న కుమారుణ్ణి అయితే, నన్ను కూడా లోపలికి రానియకపోతే, నాకు ప్రభు యొద్దకు వచ్చే అవకాశం దొరకకపోతే నా పరిస్థితి ఎలా ఉంటుంది? అందుకే మీరు ఏ పరిస్థితిలో ఉన్నా సరే ఖచ్చితంగా ప్రభు యొద్దకు రండి. ఒకవేళ మీ ఇంట్లో తాగుడుకు బానిసయి చర్చి మానేసిన వాళ్ళు ఉంటే వాళ్ళకి చెప్పండి, తాగి చర్చికి రమ్మని. అర్థమైంది చెప్పింది? ఒకవేళ ఇంకా ఏదైనా బానిసత్వంలో ఉండి, ఇంకా రకరకాల బానిసత్వంలో ఉండి, అడిక్షన్స్లో ఉండి వాళ్ళు ఉంటే, చర్చి మానేసిన వాళ్ళు ఉంటే వాళ్ళకి చెప్పండి, ఇంకా ప్రభు నేను ప్రేమిస్తున్నాడు, చర్చికి మందిరానికి రా అని చెప్పి. ఓ మాట అడుగుతాను, డాక్టర్ దగ్గరికి వెళ్ళేటప్పుడు రోగం ఉన్నాక వెళ్తామా, రోగం తగ్గకి వెళ్తామా? డాక్టర్ గారు నేను మీ దగ్గరికి వచ్చాను, ఎందుకు వచ్చావంటే జ్వరం తగ్గిందని చెప్పడానికి వచ్చాను అంటారా? అనరుగా. ఒకవేళ రోగం వచ్చి నడవలేని పరిస్థితులు ఉంటే స్ట్రెచర్ మీద అయినా వీల్ చైర్ మీద అయినా తీసుకెళ్తాం, అంతేగాని తగ్గాక వెళ్తాంలే అన్నాం, లేకపోతే పరలోకంలో చూడాల్సి వస్తుంది కదా. నేనేమన్నానంటే ఈ మధ్యాహ్నం మనకు ప్రభు అవకాశం ఇచ్చాడు, మనందరినీ కూడా ఆయన ప్రేమిస్తున్నాడు. మనందరం కూడా దీనత్వం కలిగి ప్రభుని వెంబడిద్దాం. అర్థమైందా? దీనత్వం కలిగి ప్రభుని అనుసరిద్దాం. మనం పిలువబడిన పిలుపుని ఎరుగుదాం, మనం పిలువబడిన కృపని ఎరుగుదాం. మనకు ఎంత కృపని ఇస్తాడు ఆయన, ఎంత కృపని ఇస్తాడు. ఇంపాసిబుల్ థింగ్స్ అని కూడా పాసిబుల్ అవుతాయి. అందుకే మీరు ఎప్పుడు కూడా ఎక్కడున్నారో చూడండి. అందుకే మీకు వాక్యం చెప్పేటప్పుడు మీరెవరో చెప్పి మనం ఎవరమో చెప్తున్నా, మనం ఏం చేయాలో చెప్తున్నా. అర్థమైందా? మనందరం ఎవరమో చెప్పిన తర్వాత మనం ఎలాంటి డ్యూటీ కలిగి ఉన్నామో చెప్తున్నా. ఆయన దీనులకు కృపణిస్తాడు. సో ఈ రోజు నుంచి మీలో దీనత్వం అనేది అభివృద్ధి చెందాలా. దీనత్వం అంటే ఏంటంటే నీ పక్కనున్న సహోదరుని కూడా ప్రేమించడం అలవాటు చేసుకుంటాం. ఒక వారం మందిరానికి రాకపోతే ఎందుకు రాలేదు అని అడగాలి, అంతేగాని ఆడేదో పనికి పని చేయడానికి వెళ్ళాడు అందుకే రాలేదు అనకూడదు. అంటే ఎవరిని తీర్పు తీర్చే అధికారం మనకు లేదు. ఎవరి పని తీర్పు తీర్చుట? దేవుని పని కదా. మనం దేవదూతలకు తీర్పు తీర్చాలి, దాని కొరకు రెడీ అవ్వండి. దేని కొరకు రెడీ అవ్వండి? చెప్పాలి. దేవదూతలు తీర్పు తీర్చడం రెడీ అవ్వండి, మీ పక్కన ఉన్న వాళ్ళని కాదు. ఒకవేళ మీరు అటువంటి కంపాషన్లోకి వస్తే, అటువంటి దయలోకి వస్తే ఈ పట్టణాన్ని, ఈ ప్రాంతాన్ని ప్రభు మనకు అప్పగిస్తాడు. అర్థమైందా? నేను చెప్పింది అర్థమైందా? చూడండి, ఒకప్పుడు సువార్త ఎంత ప్రబలింది. అప్పుడు దైవజనులు వెళ్ళి అమ్మా యేసు ప్రభు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడని తప్ప ఏం చెప్పేటోళ్ళు కాదు. ఇప్పుడు సువార్త సభల్లోకి వెళ్తే రెండవ రాకడ ఎలా ఉంటుందని చెప్పి దృశ్యాలు వేసి ప్రభు వస్తున్నాడు జాగ్రత్త అని చెప్తున్నామనంటే మనం అక్కడ ప్రొజెక్ట్ చేస్తున్నది ప్రభు యొక్క దయను కాదు, ప్రభు యొక్క ఉగ్రతను. సో మనం ఇప్పుడు కృప కింద ఉన్నాం, క్రొత్త నిబంధన క్రింద ఉన్నాం కాబట్టి ఆయన కటాక్షాన్ని బోధిద్దాం. యెషయా గ్రంథం 61 అధ్యాయం 1వ వచనంలో ఉంటుంది, ఆయన దీనులకు స్వార్థమానము ప్రకటించుటకు వచ్చాడు. ఎక్కడికి వచ్చాడు? దీనులకు. నీవు ప్రభువును పరిచయం చేయి, ప్రభు యొక్క శిక్షను కాదు. అర్థమైందా? పౌలు అంటాడు, నేను మరలా వచ్చినప్పుడు ఈ సంగతి చెప్తా అంటాడు. అలా అని చెప్పి వచ్చి నేను రాను అని చెప్తాడా? అలా అని వెళ్ళకుండా ఉంటాడా? పౌలు గురించి మీకు తెలియాలి. అరే ఒక్కొక్కటి సంగతి చెప్తారా నేను వచ్చాను అనుకో, అలా అని చెప్పి వెళ్ళి ఈపుల మీద కొట్టడాయన. అరే ఎందుకురా నాన్న అని వాక్యం చెప్తాడు.
ప్రభు ఎంత దయగలిగినోడో చెప్తాడు. ఈ రాత్రి కూడా ఈ మధ్యాహ్నం మన జీవితాల్లో కూడా అర్థం కావాల్సిన విషయం ఏంటంటే ఆయన ఎంత కృప చూపిస్తాడు అనే విషయం మీకు అర్థమైతే అంత కృప నీ కొరకు కూడా పనిచేస్తుంది, నిన్ను బయటకు తీసుకొస్తుంది. అందుకే ప్రేమించడం అనేది ఒక ఎమోషన్ కాదు, ఒక ఏమంటారు భావోద్రేకం కాదు. నేను ప్రేమిస్తాను కాదు. ప్రేమ అనేది ఒక వరం. ప్రేమ అనేది ఏంటి? ఒక గిఫ్ట్ అన్నమాట. నువ్వు ప్రేమించగలగాలి. ఆయన వివేకం ఇస్తాడు. ప్రేమించే విషయంలో కూడా గుడ్డిగా మోసపోయే విధంగా తీసుకెళ్ళండి. ఒక వివేకంతో ప్రేమించడానికి నీకు సహాయం చేస్తాడు. జస్ట్ నువ్వు ఏమై ఉన్నావో ఎరుగుతూ ముందుకెళ్ళు. నీ కుటుంబంలో ఉన్న ఏ పరిస్థితి నువ్వు చూడవు మళ్ళీ. ఆమేన్. నేను చెప్పింది అర్థమైందా? 2 చోట్ల ఉంటుంది దీనిలో కృపనిస్తాడనమాట. ఎక్కడెక్కడ తెలుసా? పేతురు రాసిన పత్రికలో ఉంటుంది, యాకోబు పత్రికలో ఉంటుంది. అందుకే ఈ మధ్యాహ్న కాల సమయంలో మీకు చెప్తున్న మాట ఏంటంటే, మీరు ఎంత ఎక్కువగా ఆయన కృపామయుడు, ఆయన కృపణిస్తున్నాడు. జస్ట్ కృప అనేది ఒక వర్డ్ అనుకోవద్దు. కృప అనేది ఒక నిబంధనని జ్ఞాపకం చేసుకోవాలండి. కృప అనేది ఏమని జ్ఞాపకం చేసుకోవాలా? నిబంధనని జ్ఞాపకం చేసుకోవాలా. మీ పిల్లలు మీ మాట వినలేదు అనుకో, మీరు నిబంధనను యాక్టివేట్ చేయాలంతే. ఏం యాక్టివేట్ చేయాలి? నిబంధన యాక్టివేట్ చేయాలి. ఇప్పుడు జ్వరం వచ్చిందనుకో, డోలో 650 వేసామనుకో, తగ్గిపోదా? అంటే ఏం చేసాం? మన బాడీలో ఒక డ్రగ్ని యాక్టివేట్ చేసాం. అట్లనే మన కుటుంబంలో ఉన్నటువంటి ఒక రోగాన్ని తీసివేయడానికి కృప అనే మెడిసిన్ వేయాలి. అర్థమైందని చెప్పింది. ఈ మధ్యాహ్న కాల సమయంలో మీ అందరూ కూడా ప్రభు యొక్క హస్తాల్లోకి రండి. ప్రభువుని ఇంకా ఎక్కువ ఎరగండి. మీరు ప్రభు ఎలాంటోడో ఎరిగిన కొద్దీ ఆ మాధుర్యంలో మీరు ముందుకు వెళ్ళిపోతూ ఉంటారనమాట. ఏదో నార్మల్గా భక్తి చేస్తున్నాం, వెళ్ళిపోతున్నాం అనుకోవద్దు. ప్రభు ఏదైనా స్పష్టంగా మీతో మాట్లాడతాడు. అర్థమైందా? ఈ అనుభవంలో నేను వెళ్తున్నంత కాలం మనం దేన్ని గివప్ చేయం, దేన్ని క్విట్ చేయం, దేన్ని పక్కన పెట్టాం, దేన్ని వదిలేయం. మన జీవితంలో ప్రభు తన సామర్థ్యం ఇస్తాడు, తన బలాన్ని ఇస్తాడు, తన ఆరోగ్యాన్ని ఇస్తాడు, తన కృపని ఇస్తాడు. అనేక మంది మనం సంపాదించుకునే విధంగా సహాయం చేస్తాడు. అందుకే సువార్త మారింది, గాస్పల్ మారింది. అర్థమైందా? ఒక తరంలో పరిచర్య వేరు, ఇప్పుడున్న పరిచర్య వేరు. ఒక తరంలో ఉన్న పరిచర్య ఎలాంటిదంటే ప్రభు ఎంత దయగలిగిన వాడో చెప్పేవాడు. DGS దినకరన్ గారు మీకు తెలుసా? DGS దినకరన్ తెలుసు కదా. ఆయన వాక్యం ఎప్పుడైనా విన్నారా? ఆ టైంలలో ఆయన ఎప్పుడు ఏడుస్తూ వాక్యం చెప్పేవాడు, కన్నీళ్లతో వాక్యం చెప్పేవాడు. ఎందుకు చెప్పేవాడు అని అంటే ఆయన దేవుని యొక్క దయను, దేవుని యొక్క కనికరాన్ని చెప్పడానికి ప్రయత్నం చేసేవాడు. ఓకే, తర్వాత ఏం చెప్పాడనే విషయాలు పక్కన పెడతాం. ఆయన సువార్త సభల్లో ఆయన మాట్లాడుతున్న ప్రతి మాట దేవుని కృప గురించే ఉంటుంది. చాలామంది దైవజనులు ఈరోజు ఏమైపోయిందనంటే ప్రజల్ని ఆకర్షించుకోవడానికి, ప్రజల్ని అట్రాక్ట్ చేసుకోవడానికి, ఏదేదో గంభీరమైన మాటలు చెప్పడానికి అనేకులను దేవుని కృపకు దూరం చేస్తున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. అందుకే మీరు వాక్యం వింటున్నప్పుడు ఎంత మాధుర్యంగా చెప్తున్నాడు అనే దానికంటే దేవుని కృప ఎంతగా చెప్తున్నాడు అనేది వినండి. అర్థమైందా? దేవుని కృప ఎలా ఉండాలంటే తల మీద పోయబడి గడ్డము అంచుల గుండా కారినటువంటి అనుభవంలో మన మీద పారుతూ ఉండాలన్నమాట. కృప రావాలి ఇట్లా. మీరు అలాంటి అనుభవంలోకి వెళ్ళండి. చెప్తున్నా కదా, మీరు తిరుగులేని కార్యాలు చూస్తారు. ఎలా జరిగిందిరా అంటే దిస్ ఈజ్ ద మిరాకిల్ అని చెప్తారు. ఇది ఒక అద్భుతం, ఇది దేవుడు చేస్తే తప్ప జరగని కార్యం అని మీరు చెప్పగలుగుతారు. మీ ప్రయాసకు మించి మీరు ఏం పని చేయక్కర్లేదు, కూర్చుండి చూడండి అని చెప్పాలంతే. 40 రోజులు రాత్రి పగళ్ళు నిద్ర లేకుండా చేశాడు గొల్లియాతు. ఎవరికి? ఇశ్రాయేలు సైన్యం అంతటికి కూడా, రాజుకు, సైన్యానికి, ప్రజలకి. ఎంతమంది? ఒక్కడు సర్వ దేశానికి, సమస్త దేశానికి నిద్ర లేకుండా చేస్తే ఒక బుడ్డగాడు వచ్చాడు, ఒక బచ్చగాడు. ఎవరైనా? దావీదు వచ్చాడు. ఒక ఖడ్గం లేదు, యుద్ధోపకరణాలు లేవు, యుద్ధ వస్త్రాలు లేవు. ఏమంటాడు? సౌలు వచ్చి బాబు ఇవి వేసుకొని వెళ్ళాయి అంటే నాకు అలవాట్లేదయ్యా అంటాడు. ఏమంటాడు? నాకు అలవాట్లేదు అంటాడు. జస్ట్ అక్కడికి వెళ్ళాడు, నిలబడ్డాడు, ఒక రాయి తీసుకొని విసురు కొట్టాడు,
కింద పడ్డాడు. 40 రోజుల శ్రమ ఒక రాయితో విడిపించాడు ఆయన. ఓకేనా? అంటే ఆయన కృప అనుభవించే ప్రజల జీవితాలలో ఎంత పెద్ద సమస్య అయినా సరే దాన్ని చిటికలో సాల్వ్ చేయాలి. ఇలా వేస్తే అయిపోతుంది. అర్థమైందా? మీరు పాడతారు కదా, మోషే ప్రార్థించగా. ఇప్పుడు యెహోషువ పాడితే, యెహోషువ ప్రార్థిస్తే సూర్యచంద్ర సూర్యచంద్రన్ ఆపడం అంటే అదొక మీ ఇమాజినేషన్. అరే ఏంట్రా బాబు ఇది అనిపించాలి మీకు. సూర్యచంద్ర ఆగడం ఏంట్రా నాయన అనిపించాలి మీకు. అనిపించదు. పాట బాగుంది, ఫ్లోలో వెళ్ళిపోతాం అంతే. అర్థమైంది? ఒక పాట పాడుతున్నప్పుడు అక్కడ ఆగిపోవాలా. సూర్యచంద్రుడు నేను గల్తీ పత్రికని ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి? 6 అధ్యాయాలు ఉన్నాయి. మహా అంటే ఒక 2-3 ప్రసంగాలు చెప్పొచ్చులే అనుకున్నాను. దాదాపు 2 సంవత్సరాల వాక్యం చెప్పాను నేను ఒక గల్తీ పత్రిక మీద. అంటే ఒక చోటుకి వచ్చి అక్కడ ఆగి ఇదేంట్రా బాబు అంటే ప్రతిది మాట్లాడుతూనే ఉంటాడు ప్రభు. మనకు అంత మాధుర్యాన్ని ఇస్తాడు వాక్యాలు. మీరు ప్రభు గురించి తెలుసుకున్న కొద్ది ప్రభు ఎవరో మీకు పరిచయం అయితే మీ జీవితంలో జరిగే కార్యాలు ఉంటాయి. అంత అద్భుతంగా ఉంటుంది. మీరు ఏం చేయరు అంటే ప్రభుని తెలుసుకోవడానికి ప్రయత్నం చేయరు. పాట పాడతారంటే చాలా అద్భుతంగా పాడతారు. అందుకే ఈరోజు నుంచి మీ పాడే స్టైలు, ప్రార్థించే స్టైలు, మనుషులను ఎరిగే స్టైలు, భక్తి చేసే స్టైలు మారిపోవాలంతే. అర్థమైందా? ఏమంటున్నాను? స్టైల్ మారింది అంటే చర్చికి రాగానే ఓ తెల్ల బట్టలు వేసుకొని ఓ బ్యాగ్ వేసుకొని ఇంకా ఇది కాదు స్టైల్ మారడం అంటే. స్టైల్ మారడం అంటే మన మాటల్లో, ప్రార్థనలో ఒక ప్రతి పరిస్థితిని ఆజ్ఞాపించే రూల్లోకి రావాలంతే. అర్థమైందా? ఒక కమాండింగ్ లైఫ్లోకి రావాలా. ప్రతి దాన్ని పిలిచి పొందుకునేటట్టు ఉండాలి. కానీ ప్రభువా ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, ప్రభు మిమ్మల్ని వచ్చి 2 గంటలు ప్రార్థన చేయాలని ఆయన నీకు ఇస్తానని చెప్పాడు. ఆయన చెప్పిండా? అస్సలు చెప్పాడు. ఆయన ఎలా ఉంటాడంటే ఏలియా గురించి మీకు చెప్పాడు. అదే అర్థం కావాలి మీకు. ఏలియా ప్రార్థించగా 3.5 సంవత్సరాలు ఏమైంది? పర్లేదు. ఆయన ఏమని చెప్పి ఏలియా మండ వంటి స్వభావం గల మనుషుడే అని చెప్పి ఆయన ప్రార్థన చేశాడని చెప్పాడు. నేను చదివానన్నమాట అధ్యాయం, రాజుల గ్రంథం 17వ అధ్యాయం. ఆయన ఎక్కడ ప్రార్థన చేశాడు? అసలు ప్రార్థన చేశాడా? వెళ్ళాడు, నిలబడ్డాడు, మాట్లాడాడు. ఏమని మాట్లాడాడు తెలుసా? రాజా నేను ఎవరి సన్నిధిని నిలబడి ఉన్నానో అన్నాడు. అంతే. అదే ప్రార్థన. ఎంతసేపు మాట్లాడాడు? ఒకసారి 1 2 3 లెక్క పెట్టండి. నేను ఎవరి సన్నిధిలో నిలబడి ఉన్నాను. ఎన్ని సెకండ్స్ అయింది? 5 సెకండ్స్ అయింది. 5 సెకండ్స్ నీ ఒక ప్రభు ఏమని కన్సిడర్ చేశాడు? ప్రార్థనని కన్సిడర్ చేశాడు. ఆయన చెప్పిన మాటకి ఆకాశం లోబడింది. ఒక 5 సెకండ్ల ప్రేయర్కి నువ్వు ఒక్కసారి స్పష్టంగా ప్రభువా అంటే చాలు. ఏమంటే చాలు? స్పష్టంగా అంటే నీకు ఆయన అర్థమైనటువంటి విధానంలో పిలవాలి. ఫస్ట్ అందరూ ప్రార్థన చేస్తారు. ఆ ప్రార్థన బాగుంది కాబట్టి ఆ ప్రార్థన చర్చిలో తీసుకొచ్చి పాడితే, ప్రార్థన చేస్తే అస్సలు. ఇప్పుడు రోజొక పాట రిలీజ్ అయితేనే ఉంటుంది క్రైస్తవ లోకంలో. ఏ పాట అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక పాట మంచిగా ఉందనుకో, ఆ పాటలకి వెళ్ళిపోద్దు. పాట పాడుతున్నప్పుడు ఆ పాటలో ప్రభు యొక్క భీకర కార్యాన్ని మనం మాట్లాడుతున్నప్పుడు అది అక్కడ మనల్ని ఆగిపోయే విధంగా చేయాలి. యెహోషువ ప్రార్థన చేస్తే సూర్యచంద్రులు ఆగారంటే ఒక మనుషుడి కొరకు సృష్టి ఒక దినం ఆగింది. దట్స్ మై లైఫ్. అది నా జీవితం. అర్థమైందా? సమజమాయా? అర్థమైందా? నాది ఆ జీవితం. అరే నా కొరకు సృష్టి ఒక్కరోజు ఆగిపోతాడ. అప్పుల వల్లే ఆగట్లేదు బ్రదర్ మా కోసం. ఎన్ని రోజులైంది దొరకకుండా తిరుగుతున్నాం, స్విచ్ ఆఫ్ పెట్టుకుంటున్నాం అంటే నేను అంటున్నాను, వాళ్ళు ఆగకపోతే సృష్టిని కొరకు ఆగే విధంగా చేస్తాడు ఆయన. అర్థమైందా? నేను చెప్పింది అర్థమైందా? అప్పులు ఆగట్లే బ్రదర్, నాకు ముందు అది తీరిపోయిన తర్వాత మళ్ళీ సృష్టిని ఆపుతా అనకండి. ఫస్ట్ నీకు ప్రభు ఎవరో స్పష్టంగా అర్థమైందనుకో, సృష్టి ఆగిద్ది, అప్పులోడు ఆగుతాడు. మీ క్వశ్చన్ చెప్తున్నాను. నేను ఈ మ్యాక్సిమం మార్చి నుంచి ఆగస్టు వరకు దాదాపు 5 lakhs అప్పు కట్టగలిగా. ఎంత? ఏ బ్యాంకు కన్నవేలు అంటే ఎంత ఈజీ కట్టగలిగానంటే అది ప్రభు చేస్తే తప్ప చెయ్యలేడు అని వేరే వాళ్ళతో చెప్పారనమాట. ఏమన్నారు?
మనము ఇలా ప్రభు చేస్తే తప్ప జరగదు అన్నట్టుగా ప్రభు చేస్తాడు మన జీవితంలో. మహా అంటే ₹1,00,00,000 ఉందా అప్పు? మహా అంటే ఉందా? లేకపోవచ్చుగా. అందుకే మీరు ఇది ఆగట్లే ఒక చిన్న చిన్న థింగ్స్ దగ్గర ఆగిపోదు. మీరు మీ జీవితం ఎంత పెద్దదో ఆలోచించండి. ఒక వ్యక్తి కొరకు ఒకరోజు యుద్ధం చేయడానికి ఆఫ్టర్ ఆల్ సూర్యుడు అన్నట్టు తీసిపడేశాడు దేవుడు. అర్థమైందా? ప్రపంచానికి వెలిగించే సూర్యుడు ఒక యెహోషువ కొరకు ఆగాడా? అంటే ఇప్పుడు నువ్వు క్రొత్త నిబంధనలో అంత శ్రేష్ఠుడు. ఏం తిందుమా ఏం త్రాగుదుమా అని విచారించే జీవితంలో మనం లేము. మీరు ఇంతమంది పాడినట్టున్నారు కదా, అడవి పువ్వులే నీ ప్రేమ పొందగా, ఆకాశ పక్షులే నీ ప్రేమ పొందగా అని పాడి ఒక ఆయన అన్నాడు, నేనెంతో శ్రేష్ఠుడను ప్రభువా నేనెంతో. మీరు శ్రేష్ఠులా కదా? అడవిలో ఒకరోజు వచ్చి వాడిపోయి రాలిపోయి పువ్వులకే అంత పరిమళాన్ని, అలంకారాన్ని, సౌందర్యాన్ని దేవుడిస్తే నువ్వైతే ఆయన రక్తం ఇచ్చి కొన్నాడు నిన్ను ఎలా చూసుకుంటాడో ఒకసారి అర్థం చేసుకో. ఆ భక్తి స్టార్ట్ చేయి. ప్రభువుని నువ్వు మంచిగా ఎరుగు, స్పష్టంగా ఎరుగు. మనం మనుషులకు భజన చేస్తాం కానీ దేవుడికి చేయం. అర్థమైందా? మనుషులని భజించినట్టు దేవుని భజించాం కాబట్టి ప్రాబ్లం అంతా. ఒకవేళ మనుషుడి వెనకాల వెళ్ళే బదులు ప్రభు వెనకాల, ప్రభువా నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు, స్టిల్ యు లవ్ మీ, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు, యు లవ్స్ మీ, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు అని చెప్తే ఆ ప్రేమ నేను ఎంతవరకు నడిపించేది. నేనైతే బ్రతుకుతానన్న ఆశ కులేదు నాకు. ఒకప్పుడు నేను బ్రతుకుతానని ఆశ వేరేవాడు కులేదు. అలాంటి సిచ్యువేషన్లో నన్ను ప్రభు కనికరాన్ని తీసుకొని వచ్చి ఆయన ఆదరణ చేత నింపి నన్ను బతికిచ్చాడు, నడిపిస్తున్నాడు, కొనసాగిస్తున్నాడు, మరలా నూతన ఉజ్జీవం చేత నడిపిస్తున్నాడు. అర్థమైందా? అందుకే ఈ మధ్యాహ్న కాల సమయంలో మీ అందరినీ ప్రేమ చేత నేను మనవి చేసే విషయం ఏంటంటే, మీకు ఏం కావాలో ఈ మధ్యాహ్నం నుంచి ఆయన ఎంత ప్రేమిస్తున్నాడో తెలుసుకోండి, ఆయన ఎంత జాలి గలవాడో తెలుసుకోండి, ఆయన ఎంత కనికరం కలిగిన దేవుడో తెలుసుకోండి. సరిపోతుంది జీవితానికి. వాక్యంలో ఉన్న లోతైన మర్మాలు వద్దా బ్రదర్? యేసు ప్రభు తెలిసిన తర్వాత లోతైన మర్మాలు ఎందుకయ్యా మనకు? యేసు ప్రభుయే కదా మర్మం. దేవుని జ్ఞానం మర్మం ఎవరు? మర్మమై ఉన్న దేవుని మర్మమై ఉన్న యేసుక్రీస్తు అన్నాడు. అంటే యేసుక్రీస్తు బయలుపరచబడితే చాలదా? జ్ఞానము ప్రత్యక్షత గల మనసు మీకు కలగాలని ప్రార్థన చేస్తున్నాను అన్నాడు అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 19వ వచనంలో. మీకు కలగాల్సిన జ్ఞానము ప్రత్యక్షత ఏంటంటే అబౌట్ జీసస్, యేసుక్రీస్తుని గురించి. ఆ మాట చదివి ముగిద్దాం రండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 17 నుంచి అవుతాం. గట్టిగా చదవండి అక్క. చేస్తాను అక్కడ నుంచి. పిలిచిన పిలుపు వల్ల అయిన నిరీక్షణ ఎట్టిదో, పరిశుద్ధులలో ఆయన స్వాస్థ్యం యొక్క మహిమైశ్వర్యం ఎట్టిదో, ఆయన క్రీస్తునందు వినియోగపరిచిన బలాతిశయం ఎట్టిదో, విశ్వసించబో మన యందు ఆయన చూపుచున్న శక్తి యొక్క అపరిమితమైన మహాత్మ్యం ఎట్టిదో మీరు తెలుసుకొనవలనని మన ప్రభు అయిన యేసుక్రీస్తు దేవుడైన మహిమా స్వరూపియగు తండ్రి తనను తెలుసుకొనుట యందు జ్ఞానమును ప్రత్యక్షత గల మనసు అనుగ్రహించున్నట్లు నేను నా ప్రార్థనల యందు మిమ్మును గూర్చి విజ్ఞాపన చేస్తున్నాను అంటున్నాడు కదా. ఏం తెలుసుకో? ఎట్టిదో ఏమై ఉంది, ఆయన మహత్యం ఎట్టిదో, నిరీక్షణ ఎట్టిదో, ఇవి తెలుసుకోండి. మీరు నరకం పోతామా పరలోకం పోతామా, నరకం పోతామా ఇట్లనే ఊగిసలాడుకుంటున్నాం అనుకో, ఏమున్నది ఇక. మన జీవితం అంతా పరలోకం కొరకు కాదు, పరలోకము నుండి అనండి ఒకసారి. ఎక్కడున్నావమ్మా? అది నేను పరలోకంలో ఉండి ప్రారంభించాను అనమాట. మీకు చచ్చిపోయిన వాళ్ళకి కింద పెడతారు, ఏమిటి పెడతారు? RIP
పీ అంటే అర్థం ఏంటి? రెస్ట్ ఇన్ పీస్. ఎవరు పెట్టారు? చచ్చిపోయిన పెట్టారు. వాస్తవంగా నేను ఏమన్నా బతుకున్న మనమే రెస్ట్ ఇన్ పీస్లో ఉన్నాం కదా. మనం ఎక్కడున్నాం ఇప్పుడు? విశ్రాంతిలో ఉన్నాం కదా. అంటే పరలోకం అంటే ఏంటి? సచ్చినోడు పోడు విశ్రాంతిలోకి, బతుకున్నప్పుడే వెళ్ళాం మనం విశ్రాంతిలోకి. ఇప్పుడు శాంతి కలగాలని వాళ్ళు పెడతారు. మన శాంతి సచ్చిన తర్వాత శాంతి ఉండదు. బతికినప్పుడే శాంతిలో ఉన్నాం, ఆ శాంతిలో బతకాలి అంతే. ఓకేనా? నా శాంతిని మీకు అనుగ్రహిస్తున్నాను అంటాడు ప్రభు. అంతేగాని సచ్చిన తర్వాత శాంతి శాంతి అన్నా రాదు శాంతి. సో మీరు ఇప్పుడు ఎక్కడున్నారు? విశ్రాంతిలో ఉన్నారు, విశ్రాంతిలో ఉన్నారు, విశ్రాంతిలో ఉన్నారు. కాబట్టి ఆ విశ్రాంతి మీరు ఎంజాయ్ చేయాలి రోజు. అప్పో నా తలకాయ పోతుందయ్యా అనద్దు. అర్థమైందా? ఎంత ప్రెజర్ తీసుకుంటామో మనం అహంకారులమే. ఎంత పని చేస్తామో అంత అహంకారులమే. దేని కొరకు? పని అంటే రోజు చేసే పని కాదు బాబాయ్. ఏ పని అంటే దేవుడు దీన్ని చేయలేడు, నేను చేస్తే తప్ప దీన్ని ప్రభు చేయలేడు అనేది అనుకోవడం అహంకారం. నేను ప్రార్థన చేస్తే తప్ప ప్రభు ఇయ్యడు అనుకోవడం అహంకారం. ఆయన కృపకు మించి నీ ప్రార్థనను హానర్ చేస్తే అహంకారం. ఆయన అహంకారాలను ఎదిరిస్తాడు, దీనిలో కృపణిస్తాడు. దీనత్వం అంటే ఏంటి? ప్రభా నా బలము సరిపోదు, నా శక్తి సరిపోదు, నా జ్ఞానము సరిపోదు, నా వలన ఏమి జరగదు, ఏమైనా చేయగలవు. అది మీరు మాత్రమే పాడవచ్చు. ఎవడు పడితే ఎవడు పాడడానికి అధికారం లేదు. అర్థమైందని చెప్పింది. మీరు మాత్రమే పాడచ్చు ఆ పాట, నేను మాత్రమే పాడచ్చు ఆ పాట. రాసినోడు పాడతాడో నాకు తెలియదు, కానీ నేను మాత్రమే పాడచ్చు. ఎందుకనంటే ఆయన మాత్రం చేస్తాడని మనం మెరుగుతున్నాం కాబట్టి. ఆయన అంటాడు ఏమైనా చేయాలనంటే యేసుప్రభు పాపం చేస్తాడా అన్నాడు అన్నమాట ఆయన. అరే నాకు అర్థం కాని విషయం. దానికి దీనికి ఏమైనా సంబంధం ఉంటుందా? అంటే ఎంత పిచ్చోళ్ళు అయిపోయారు క్రైస్తవులు. ఒక ట్రాన్స్లో బతుకుతున్నారు. దేవుడు తోడున్నాడు, దేవుడు తోడు. అరే బాబు, సౌలును దేవుడు ఇడిచిపెట్టాడన్న సంగతి ఆడికి తెలీదు, తెలుసా? తెలీదు. అట్లనే దేవుడు తోడున్నా లేకుండా మేము తోడున్నాడు కాదు, తోడున్నట్టు నువ్వు ప్రూవ్ చూపించాలా. ఎవరు అడిగితే రే నా కొరకు సూర్యచంద్రుడు ఆపాడు ఒకరోజు అంటాడు దేవుడు. అంటాడా? ఏలే దగ్గరికి వెళ్తే నా కొరకు ఆకాశం కూడా ఒకరోజు ఆగింది అంటాడు ఆయన. నువ్వు చెప్పాలి అట్లాంటి కార్యాలు. నాకు దేవుడి దినాన తోడై జరిగించిన కార్యం ఇది అని నువ్వు చెప్పగలగాల. ట్రాన్స్లో బతకద్దు. ట్రాన్స్ అంటే తెలుసా? ఒక మైకంలా. క్రైస్తవం అంటే అల్లెల్లు స్తుతి భక్తి పాటలు పాడేది కాదు క్రైస్తవం అంటే. ఏదో ట్రాన్స్లో ఒక పిక్చర్ లెక్క ఒక భక్తి వేషం వేసుకొని అట్లా ఏద్దు మీ జీవితాలు. ఎట్లా ఉండాలంటే ఒక నార్మల్ పర్సన్ లెక్కనే ఉండాలా, కానీ మన వల్ల సూపర్ న్యాచురల్ థింగ్స్ జరగాల. ఇప్పుడు మన అక్క వాళ్ళ ఇంటికో మన చుట్టాల ఇంటికి వెళ్తాం. అక్కడికి వెళ్ళి స్తోత్రం అనద్దాం. అక్కడికి వెళ్ళి ఏం చెయ్యం మనం. ఎందుకంటే అక్కడ మనం నార్మల్గా ఉన్నా మనలో ఉన్నటువంటి ఒక ప్రభావం వాళ్ళు దర్శించాలి. ఏమనిపించాలా? మనలో ఉన్న ప్రభావం వాళ్ళు దర్శించాలి. అంతేగాని ప్రభు స్తోత్రమయ్యా వందనాలయ్యా అని చెప్పి వాళ్ళ ముందు మనం ఏ షో చేయొద్దు, ఏ సినిమాల ముందు ప్లే చేయొద్దు, ఏ సీడీ ప్లే చేయొద్దు. ఒకటే ఏంటంటే మీరు ఆయన తోడున్నాడని అనుభవంలో బతకండి. మీకు అడగండి ప్రభుని అవసరమైతే. ఎప్పుడన్నా మీకు తెలుసా బైబిల్ చదివితే మీరు నిజంగా నాకు తోడై ఉన్నావా ప్రభువా? తోడై ఉన్నాను చూపెట్టు అంటారు. గిత్తుని అడిగాడా? అడిగాడు. మరియా నేను నీకు తోడై ఉన్నాను, నేనే చెప్పాను కాబట్టి నువ్వు గర్భవతి అవుతావు. ఆ ప్రూఫ్ అన్నమాట అది. జకర్యా, ఎలిజబెత్ మీరు పిల్లల్ని కంటారు. మనోహ నువ్వు పిల్లల్ని కంటావు. దిస్ ఇస్ అ ప్రూఫ్ అనమాట. ఒక ప్రూఫ్తోనే మీరు ముందుకు వెళ్ళాలి. అంటే దేవుడితో లేకపోతే మేము ఇలాగ ఉండేవాళ్ళం కాదు బాబా అనద్దు. మీరు ట్రాన్స్లో బతకద్దు. ట్రాన్స్ అంటే తెలుసు కదా, ఇప్పుడు అర్థమైందని చెప్పింది. ఒక మైకంలో బతకద్దు. భక్తి అనే మైకం మీ నుంచి వెళ్ళిపోను గాక. ఒక ప్రార్థన చేసినా ఒక పాట పాడినా అది ఎలా ఉండాలంటే వీడికి దేవుడు తోడున్నారా బాబు అని పక్కోడు అనిపించాలి. నాకే దేవుడు తోడున్నాడు నువ్వు చెప్తూనే ఉంటావు, కానీ నీకు దేవుడు తోడున్నట్టు ఎందుకు అనిపించదు. ఉన్న అప్పులు అట్లనే ఉంటాయి, ఆ దుఃఖం అట్లనే ఉంటుంది. పాపం లాస్ట్గా వచ్చి సమాధి కొడుకు రోజు ఇన్ని రోజులు కష్టపడ్డది ఇప్పుడు విశ్రాంతిలో ఉన్నదని చెప్పడం తప్ప ఏముంటుంది అన్నమాట. కాదు అది జీవితం కాదు. నేను దాన్ని ఒప్పుకోను. రైట్. నేనేమంటున్నానంటే మనం బ్రతికినంత కాలం కూడా
విశ్రాంతిలో బతికే ఛాన్స్ ఉంది. మీకు మాట చెప్తా, ఒక కాంట్రవర్షియల్ థింగ్ అనమాట. మీరందరూ జాబ్ ఎందుకు చేస్తున్నారు? జీతం కోసం, రైట్? ఒక పని ఏదైనా ఒక వ్యక్తికి హెల్ప్ చేయాలంటే ఎందుకు చేస్తారు? ఏమైనా లాభం లేకుండా చేస్తారా? నిజం చెప్పండి, చేయం కదా. భక్తి చేస్తున్నారా? ఎందుకు చేస్తున్నారు? నరకం పోతామని భయంతో చేస్తున్నారు కదా. కాదు. భక్తి అనేది మీరు లాభం కొరకు చేయండి. దేని కొరకు చేయండి? చెప్పండి. మీరు వినుంటారు ఇలాంటి మాటలు. భక్తి యేసుప్రభు కొరకు చేసేది, నీ కొరకు చేసేది కాదు. నేను అంటున్నా, నీ కొరకే చేసేది భక్తి. యేసుప్రభు కొరకు ఏం భక్తి చేస్తాం? శిలువ మోసేటప్పుడు ఏడ్చుకుంటూ ఉండేటోళ్ళ దగ్గరికి వెళ్ళి యేసుప్రభు అంటాడు, అయ్యా అమ్మ నా కొరకు ఏడవద్దయ్యా, మీ పిల్లల కొరకు ఏడవద్దు అంటాడు. అంటే అర్థం ఏంటి? నా కొరకు ఏడితే మీకు ఏమీ రాదు, మీ పిల్లల కొరకు ఏడవండి అన్న. అంటే అర్థమైందండి, మీరు భక్తి చేసినా, ఓ పాట పాడినా, మీరు ఆరాధన చేసినా మీ కొరకు చేయండి. దాన్ని ఏమనంటే సంతుష్టి సహితమైన భక్తి గొప్ప లాభ సాధనం అన్నాడా? అది నేను చెప్పింది. సో మీరు భక్తి చేస్తే ఎందుకు చేయాలి? లాభం. సరే, భక్తి చేస్తే లాభం ఉందా లేదా? చెప్పండి. మళ్ళీ సైలెంట్ అయిపోయారు. నేను చెప్పింది రైటే, మీరు ఇట్లా అనండి. మీకు కలగకపోతే నేను బాండ్ పేపర్ రాసిపోతాను. ఈ మధ్యాహ్నం బాండ్ పేపర్ సైన్ పెట్టిపోతే ఏమని రాసుకోండి, వీడు వచ్చాడు ఇలా అన్నాడు, ఆ సంగతి చెప్తాను నెక్స్ట్ ఇయర్ ఈ టైంకి వెళ్ళాలని చెప్పి అనుకోండి. భక్తి లాభం కాకపోతే నేను ఇక్కడ నిలబడా. నిజంగా చెప్తాను, ఇక్కడ రాకపోతే నేను ఇక్కడికి వస్తే నాకు లాభం లేదనుకుంటే నేను రాను. లాభం మీన్స్ నేను ఒక ప్రసంగం చేస్తే ఆ ప్రసంగంలో ఉన్నటువంటి ప్రతి అనుభవాన్నిలోని నేను ప్రవేశిస్తున్నాను అనమాట. ప్రభు అన్నాడు, ప్రతి నెల నేను వాక్యం చెప్పేటప్పుడు ఒక టీం నేను డిసైడ్ చేసుకున్నాను, ప్రభు నాకు ఇస్తాడు. ప్రభు అన్నాడు, యెహోవా ఇల్లు కట్టని ఎల్ల కట్టుబడి ప్రయాసం వ్యర్థము. అవును ప్రభా, మరి ఎట్లా ప్రభా అంటే నేను నీలాంజనములతో నేను కడతానన్నాడు అనమాట. ఏమన్నాడు? నీలాంజనములతో. అవునా ప్రభా అని ప్రార్థన చేయడం స్టార్ట్ చేశాను. అలా కట్టడం ప్రారంభించాడు ఆయన. అంతే. మీ అందరికీ నేను చెప్తున్నా, మీరు ఆయన యుద్ధ నుంచి వాక్కు పొందుకుంటారు ప్రభు సన్నిధికి వచ్చినప్పుడల్లా. అది భక్తి అంటే, అది లాభం అంటే. మీరు వచ్చి ప్రార్థన చేసి స్తోత్రం హల్లెలూయా పాటలు పాడి ఏదో ఒకటి చేసి వెళ్ళిపోయారనుకో, అమ్మాయి ప్రార్థన చేసాం. కాదు. ఆయన దగ్గరకు వచ్చిన ప్రతిసారి ఒక మాట పొందుకొని పోవాలి. ఏం పొందుకొని పోవాలా చెప్పాలా? ఏదో ఒకటి. మా సార్ ఉంటాడు, ఏం చేద్దాం వంశీ అంటాడు. నా పేరు వంశీ. ఏం చేద్దాం వంశీ, ఇంకా మన ఇన్స్టిట్యూట్ డెవలప్ కావాలంటే జనరల్గా మనం ఏమనాలా? పర్లేదు నేను అన్ను. ప్రతి అడిగినప్పుడల్లా ఒక 2-3 లక్షలు ఖర్చు పెట్టిద్దాను. అడిగిన ప్రతిసారి ఇన్స్టిట్యూట్లో ఉండేది నేను కదా. సో నేనున్న ఏరియాలో డెవలప్ అవ్వడానికి నేనేం చేస్తా, ఆయనతో ఖర్చు పెట్టిస్తా. ఇప్పుడు ఇంకొక 5 లక్షలు టెండర్ వేసాను అనమాట. 5 లక్షలకి ఖర్చు పెట్టేయడమే. అంటే మనం కూడా ప్రభు దగ్గరకు వస్తున్నప్పుడు ఆయన వట్టిగా వదిలిపెట్టద్దు. ఒక వాక్యమీ పంపు అని అడగాలి. ఏమనాలా? ఆలస్యమవుతుందా? ముగించేస్తాను. మీరు ఆయన దగ్గరకు వచ్చిన ప్రతిసారి కూడా ఆయన నుంచి వాక్కు పొందుకొని ముందుకు వెళ్ళండి. ఆ మాట మీకు చూపిస్తారండి. తెస్సలోనికలకు రాసిన పత్రికలో ఒక మాట ఉంటుంది, రైట్? 2:13 మొదటి పత్రిక 2:13. లేదు, మొదటి పత్రిక 2:13 ఆ హేతువు చేతను. ఎస్, వింటున్నారా అమ్మ? వింటున్నారా? వినండి, చదవండి. ఆ హేతువు చేతను ఆ దేవుని గూర్చిన వర్తమాన వాక్యమును మా వలన మీరు అంగీకరించినప్పుడు మనుషుల వాక్యమని ఎంచక అది నిజముగా ఉన్నట్టు దేవుని వాక్యమని దానిని అంగీకరించితిరి గనుక మేమును మానక దేవునికి కృతజ్ఞతాస్తుతులు. వినరా? ఇప్పుడు చదవండి అక్కడ పక్కన. ఆ వాక్యమే అంటే ఏ వాక్యము? అది ఏది? వర్తమాన వాక్యము విశ్వాసులైన మీలో కార్యసిద్ధి కలుగజేస్తుంది. అంటే ఒక మాట, మీరు భక్తి చేయడానికి వచ్చారు, రైట్? ఫస్ట్ పాయింట్ ఏంటి? భక్తి చేయడానికి వచ్చారు.
సెకండ్ పాయింట్, వాక్యం పొందుకున్నారు. థర్డ్ పాయింట్, ఆ వాక్యమే మీ జీవితంలో పనిచేసింది. ఇక్కడ మీరు ఏమైనా చేశారా? ఇదే కృప అంటే ఇంతే. ఇప్పుడు ఆయన దగ్గర రావడం, పొందుకోవడం, వెళ్ళడం. భక్తి అంటే ఇంతే. రావడం, పొందుకోవడం, వెళ్ళడం. ప్రార్థన చేసావా, పాటలు పాడావా, భజన చేసావా అనేది భక్తి కాదు. ఇదంతా ట్రాన్స్. ఓకే, నేను చెప్పింది మీకు అర్థమైందా? భక్తి అంటే వాక్యమును పొందుకొనుట. హల్లెలూయా. అర్థమైందా మీ అందరికీ? రైట్. మీ దేవుడు ఎవరో అందరికీ మీరు చూపెట్టాలి. మీ ప్రభు ఎవరో మీరు అందరికీ చూపెట్టాలంటే మీరు ఫస్ట్ వాక్యాన్ని పొందుకోవాలి. మీరు ఒక కాన్ఫిడెంట్గా ఉండాలంటే ఎప్పుడు ఉండగలుగుతారు తెలుసా? ఎప్పుడు ఉంటారు చెప్పండి? ఇది ప్రభు నాకు చెప్పాడని మీకు అర్థమైతే. ఎప్పటి వరకు మీరు అప్లికేషన్ పెడుతూనే ఉంటారు? ఇప్పుడు జరిగిద్దో తెలియదు కాబట్టి. జరిగిద్ది అని తెలిస్తే మీరు ఏం చేయరు? అప్లికేషన్ పెట్టడం ఆపేసి ప్రార్థన, స్తోత్రం చెప్పడం స్టార్ట్ చేస్తారు. సో మీకు అర్థమైతే మీరు మీ 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 జీవితాల్లో స్తోత్రములుగా మార్చబడతాయి. మీ జీవితాలు ఎలా మార్చబడతాయి? స్తోత్రము చేసే జీవితాలుగా మార్చబడతాయి. కృప ప్రబలుట, కృతజ్ఞతాస్తుతులు విస్తరించుట అనే వాక్యం మనం చదువుతాం కొరింథీయులకు రాసిన పత్రికలో. కృప ప్రబలితే మన జీవితంలో ఏం కలుగుతుంది? కృతజ్ఞతాస్తుతులు అందుకే మీ జీవితంలో కృపను ప్రబలాలను కోరుకోండి. నా పర్సనల్ జీవితం నాకు ఇంపార్టెంట్ బై, మీరేమని అనుకోండి. నా జీవితం నాకు ఇంపార్టెంట్. నా లాభం నేను చూసుకోవాలా లేదా? భక్తి చేయడానికి మీరు వచ్చినప్పుడు మీ లాభం మీరు చూసుకుంటారండి. అలా చేయండి. మీకు ఏమైనా తిరుగుంటే మళ్ళీ వచ్చినప్పుడు కలిసినప్పుడు మాట్లాడతాం. ఓకే, ప్రార్థన చేద్దాం. అందరం కళ్ళు మూసుకుందాం. దయాళుడైన దేవా, నిజముగా నన్ను ప్రేమించి మీ కుమారుడైన యేసు ప్రభును ఈ మధ్యాహ్న కాల సమయంలో మహింపరిచినందుకు వందనాలు. ఎంత ప్రేమ కలిగిన దేవుడవు మాకు తెలుసు నాయన. నువ్వు ఎల్లప్పుడూ మాట్లాడుతూ మమ్మల్ని ఆదరించి నడిపిస్తున్నావు. ఈరోజు కూడా మమ్మల్ని మాట్లాడి ఆదరించినందుకు స్తోత్రాలు. నీవు మరిచిపోయే దేవుడవు కాదు, మేము మరవబడిన ప్రజలం కాదు నాయన. నీ వాక్యం ఇంకా మా కొరకు విడుదల చేస్తున్నావు. నీవు మమ్మల్ని ఎరుగుతున్నావు, మమ్మల్ని ఆదరిస్తున్నావు, మమ్మల్ని నడిపిస్తున్నావు నాయన. మేము ఎంత కృప పొందిన వారమో ఈ మధ్యాహ్న కాల సమయంలో మాకు తెలియజేసి మమ్మల్ని ఆదరించినందుకు వందనాలు. మాలో ఎక్కడ అహంకారం లేకుండా మేము దీనులమై కృపను పొందుకుంటూ ముందుకెళ్ళే కృపను దయచేయమని చేరివచ్చిన బిడ్డలందరి మీద నీ సేవకుడిగా దీవెనను, అబ్రహాము ఆశీర్వచనాన్ని ప్రకటిస్తున్నాను. వీరు కలిగి ఉన్న ప్రతి సిచ్యువేషన్కి ముగింపును ప్రకటిస్తున్నాను. ప్రతి కండిషన్కి విమోచనను ప్రకటిస్తున్నాను. కృప కలుగును గాకని ప్రవచిస్తూ నీ బిడ్డల మీద ఆశీర్వాదాన్ని ప్రకటిస్తూ యేసు ప్రభు నామమున అడిగి పొందుకున్నాం తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలు.